ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఘాతుకానికి సంబంధించినటువంటి ఉదంతం మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 1940లో ఒక యూదు జంట సైకిల్ మీద పారిస్ వదిలి పారిపోయారు. ఎందుకంటే నాజీ సైన్యం ఫ్రాన్స్ను ఆక్రమించుకోబోతున్నది. జర్మన్ల చేతిలో చావును తప్పించుకోవడానికి ఫ్రాన్స్ను వదిలి సైకిల్ మీద పారిపోవాల్సి వచ్చింది. సైకిల్ మీద పోయేటప్పుడు ఆ జంట తమతో పాటు తీసుకెళ్ళింది క్యూరియస్ జార్జ్ అనే మాన్యుస్క్రిప్ట్తో పాటు కొన్ని నిత్యావసరాలు మాత్రమే. ఆ యూదు జంట పేర్లు హాన్స్ మార్గరెట్ రే. ఈ జంటకి హిట్లర్ ఫ్రాన్స్ని ఆక్రమిస్తాడని అనిపించి ముందుగానే స్వంతగా 2 సైకిల్స్ తయారు చేసి పెట్టుకున్నారు దూర ప్రయాణం కోసం. నాజీ సైన్యం ప్యారిస్లోకి ఇంకో 2 రోజుల్లో ప్రవేశిస్తుందనగా సైకిల్స్ మీద ప్యారిస్ నుండి 1000 మైళ్ళు ప్రయాణించి పోర్చుగల్ వెళ్ళి అక్కడ నుండి పడవలో అమెరికాకి చేరుకున్నారు. అమెరికా చేరుకున్నాక హాన్స్ మరియు మార్గరెట్ రేలు కలిసి అప్పటికే వ్రాయడం మొదలుపెట్టిన తమ ప్రయాణం గురించి. అంటే జర్మనీ నుండి ఫ్రాన్స్, అక్కడ నుండి పోర్చుగల్, అక్కడ నుండి పడవలో సముద్రం మీద ప్రయాణించి అమెరికా చేరుకున్న విధానం, తప్పించుకునేటప్పుడు వాళ్ళు పడిన బాధలు, ప్రయాణ కష్టాల గురించి చేతిలో రాసిన మాన్యుస్క్రిప్ట్ను పట్టుకుని పుస్తకం ప్రచురించాలి. పబ్లిషర్స్ చుట్టూ తిరగ్గా చివరికి ఒక పబ్లిషర్ ప్రచురించడానికి ఒప్పుకున్నాడు. 1941లో మిస్చీవియస్ మంకీ పేరుతో పిల్లల కోసం రూపొందించబడిన ఆ పుస్తకం ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. చరిత్రలో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ గురించి ఉంటాయి ఈ పుస్తకంలో. నిజానికి హాన్స్, అతని భార్య మార్గరెట్ రేలు జర్మనీ నుండి తప్పించుకుని అమెరికా చేరుకునే క్రమంలో వాళ్ళు పడ్డ కష్టాలు, ఒక కోతి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందో చిత్రాల రూపంలో వివరిస్తూ ముద్రించబడింది. నిజానికి యూదుల పిల్లలకి చిన్నతనం నుండి సర్వైవల్ టెక్నిక్స్ నేర్పడం కోసం చేసిన ప్రయత్నమే క్యూరియస్ జార్జ్ సిరీస్ ముద్రణ చేసింది. కానీ అందరికి ఉపయోగపడుతుంది. ఎప్పుడో 1941 తొలి ముద్రణ అయిన ఆ సిరీస్ అప్పటి కాలంలో లభ్యమయ్యే టెక్నాలజీని వాడుకుని ఎలా బతకచ్చో తెలియజేస్తుంది. దాదాపుగా 2000 ఏళ్ల క్రితం నుండి యూదులు తమ సొంత దేశమైన ఇజ్రాయెల్ నుండి పారిపోయి వివిధ దేశాల్లో స్థిరపడి మళ్ళీ అక్కడ కూడా ప్రాణహాని ఉందని సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం ఒక అలవాటుగా మారిపోయింది. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదు. 14 ఆదివారం డిసెంబర్ 2025న ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ దగ్గర యూదుల పండుగైన హనూకాని జరుపుకుంటుండగా సెమీ ఆటోమేటిక్ గన్స్తో 2 పాకిస్తానీలు బోండీ బీచ్ దగ్గరికి చేరుకుని విచక్షణారహితంగా కాల్పులు జరపగా 17 మంది చనిపోయారు. మరో 35 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ జరిపిన హోలోకాస్ట్, హిట్లర్ యూదుల్ని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపిన ఘటన నుంచి తప్పించుకున్న చిన్న బాలుడు 85 ఏళ్ళు కాల్పుల్లో చనిపోయాడు. హంతకులు తండ్రి కొడుకులు అవడం గమనార్హం. సాజిద్ అక్రమ్ తండ్రి కాగా కొడుకు నవీద్ అక్రమ్. సాజిద్ అక్రమ్ భారత పౌరుడు కాగా అతనికి ఆస్ట్రేలియాలో పుట్టిన నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియన్ పౌరుడు. సాజిద్ అక్రమ్ భారత్ నుండి కొడుకు నవీద్ అక్రమ్ దగ్గరికి విజిటర్స్ వీసాతో వచ్చాడు. నవీద్ అక్రమ్ న్యూఢిల్లీలోని హమ్దుర్ద్కియా యూనివర్సిటీలో చదివి ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాలో పూర్తి చేశారు. సాజిద్ అక్రమ్ భార్య ఇటాలియన్ నవీద్ అక్రమ్ ఆస్ట్రేలియాలోనే పుట్టాడు కాబట్టి ఆస్ట్రేలియన్ పౌరుడు అయ్యాడు. హనుక్కా అంటే ఏంటి? హనుక్కా అంటే పునరంకితం అవడం. అఫ్కోర్స్ మనం ఎలా అయితే దీపావళి జరుపుకుంటామో యూదులు కూడా అలాగే హనుక్కా అని అరామిక్ భాషలో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. యూదుల భాష హిబ్రూ, అరబిక్ భాషలు రెండూ కూడా అరామిక్ భాష నుండి పుట్టినవి. 2వ శతాబ్దం బీసీఈలో జెరూసలేంలో 2వ దేవాలయం సెకండ్ టెంపుల్ గ్రీక్ సిరియన్ పాలకుల ఆధీనంలో ఉండేది. గ్రీక్ సిరియన్ పాలకుల మీద తిరుగుబాటు చేసి యూదులు తిరిగి తమ స్వాధీనంలో తీసుకున్న తర్వాత గుర్తుగా చేసుకునే 8 రోజుల పండుగని హనుక్కా అంటారు. గ్రీకు సిరియన్ పాలకుల నుండి సెకండ్ టెంపుల్ స్వాధీనం చేసుకున్నాక యూదులు టెంపుల్ని శుద్ధి చేసి దీపం వెలిగించే క్రమంలో దీపానికి కావాల్సిన శుద్ధి చేసి నూనె ఒక్కరోజుకే సరిపడేంత ఉండటంతో ఆ కొద్దిపాటి నూనెతోనే దీపం వెలిగించారు. కానీ ఆ కొద్దిపాటి నూనెతోనే దీపం 8 రోజుల వరకు వెలిగింది. దీన్ని యూదులు మిరాకిల్ అంటారు. ఒక్కరోజుకి మాత్రమే సరిపోయే నూనెతో 8 రోజులు వెలిగింది కాబట్టి హనుక్కా పండుగని 8 రోజులు ఆధారంగా ఉండిపోయింది. యూదుల దీపం 8 దీపాలతో వెలిగించడం 2వ శతాబ్దం బీసీ నుండి మొదలైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం నవంబర్ చివరి వారంలో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ప్రారంభమై 8 రోజుల పాటు హనుక్కా పండుగను జరుపుకుంటారు. యూదుల దీపం మొత్తం 9 క్యాండిల్స్ ఉన్న చిన్న స్తంభం మీద పొందుపరిచి ఉంటాయి. అందులో 8 క్యాండిల్స్ మిరాకిల్కి గుర్తుగా మరియు 9వ వాటిని వెలిగించడానికి వాడే సహాయక క్యాండిల్. హనుక్కా పండుగ జరిగే 8 రోజులు యూదులు నూనెతో చేసిన వంటకాలు వండుకుని తింటారు. అందరూ సమూహంగా చేరి ఒకరికొకరు కానుకలు పంచుకుంటారు. ఇంతకీ హంతకులు ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఇదో పెద్ద వివాదమైంది. మారణకాండ జరిగిన రోజున హంతకులు పాకిస్తాన్ మూలాలు కలిగిన వారని అమెరికన్, ఇజ్రాయెల్, భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ప్రకటించాయి. CNN వార్తా సంస్థ మాత్రం జరిగిన ఘాతుకాన్ని వివరంగా చెప్పిన వాళ్ళు ఏ దేశానికి చెందిన వారో చెప్పకుండా వదిలేసింది. బహుశా గల్ఫ్ నుండి విరాళాలు తీసుకుంటుండొచ్చు CNN. సాజిద్ అక్రమ్ అతని కొడుకు నవీద్ అక్రమ్ భారత పాస్పోర్ట్తో ఫిలిప్పీన్స్ దేశంలోకి వెళ్ళారని అక్కడ సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ని ఎలా వాడాలో నేర్చుకుని మిలిటరీ స్టైల్లో ఫిలిప్పైన్స్ నుండి నేరుగా సిడ్నీ వెళ్ళారని పేర్కొన్నారు. ఈరోజు ఫిలిప్పీన్స్ ఇంటెలిజెన్స్ అధికారి మాత్రం సాజిద్ అక్రమ్ అతని కొడుకు నవీద్ అక్రమ్ పేరుతో ఎవరు ఫిలిప్పీన్స్ దేశానికి రాలేదని
ప్రకటించారు. ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం నవీద్ అక్రమ్ పాకిస్తాన్ మూలాలు ఉన్న ఆస్ట్రేలియన్ పౌరుడు అని ప్రకటించారు. కానీ సాజిద్ అక్రమ్ జాతీయత గురించి ప్రస్తావించడం లేదు. బ్లూంబర్గ్ పత్రిక మాత్రం తమకు ఫిలిప్పీన్స్ ఇమిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్లు నవంబర్ 1వ తేదీన ఫిలిప్పీన్స్ దేశంలోకి వచ్చి తిరిగి నవంబర్ 28 దేశం విడిచి వెళ్లారని తెలిపింది. ఇద్దరు కూడా భారత్ పాస్పోర్టులతోనే వచ్చారని పేర్కొంది. సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నివాసి. అతనికి భారత్ పాస్పోర్ట్ ఉంది, కానీ గత 25 ఏళ్లుగా తన కుటుంబంతో సంబంధాలను కలిగి లేడు. సాజిద్ అక్రమ్ భారత్ పాస్పోర్ట్తో తన కొడుకు నవీద్ అక్రమ్తో కలిసి ఫిలిప్పీన్స్ వెళ్ళింది నిజమే. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆస్ట్రేలియాలో యూదుల మారణకాండకి ఆస్ట్రేలియా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. గత సంవత్సరం నుండి మొసాద్ ఇచ్చిన సమాచారాన్ని ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్తో సంస్థతో పంచుకున్నామని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని, కానీ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం లెక్క చేయలేదని పేర్కొన్నాడు. గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నవీద్ అక్రమ్ మీద 2 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేసి తగిన ఆయుధాలు దొరకలేదని తెలిపారు. కాల్పులు ఘటన తర్వాత నవీద్ అక్రమ్కి చెందిన కారులో ఇంట్లోనే తయారు చేసిన బాంబులతో పాటు 2 ISIS జెండాలు దొరికాయి. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నవీద్ అక్రమ్ ఇంట్లో సోదాలు జరపగా మొత్తం 6 సెమీ ఆటోమేటిక్ గన్స్తో పాటు ISISకి సంబంధించిన వివరాలు దొరికినాయి. ఆస్ట్రేలియాలో గన్ లైసెన్సుల మీద మళ్లీ వివాదాలు మొదలై నవీద్ అక్రమ్ ఇంట్లో దొరికిన గన్స్ అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో గన్ క్లబ్బులకు కొదవలేదు. వేటాడటం మీద నిబంధనలతో కూడిన అనుమతి ఉంది, కానీ ఏకంగా ఒకే వ్యక్తికి 6 గన్ లైసెన్సులు ఎలా ఇచ్చారు? అరగంట పాటు సాగిన కాల్పుల పర్వంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు అంతకులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్లు ఎక్కడున్నారో కనిపెట్టడానికి డ్రోన్స్ ఎందుకు ఉపయోగించలేదు? 12 మంది ఘటనా స్థలంలో చనిపోతే చివరిలో పోలీసులు డ్రోన్స్ ద్వారా హంతకులు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టగలిగారు. అహ్మద్ అల్ అహ్మద్ సిరియా నుండి శరణార్థిగా ఆస్ట్రేలియా వచ్చి ఫ్రూట్ షాప్ నడుపుతూ జీవిస్తున్నటువంటి అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి సాజిద్ అక్రమ్ను అడ్డగించి అతని చేతి నుండి గన్ లాక్కుని మరిన్ని మరణాలు జరగకుండా ఆపాడు. 2 బుల్లెట్స్ అహ్మద్ అల్ అహ్మద్కి కూడా తగిలాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఒక ముస్లిం అయ్యుండి అహ్మద్ అల్ అహ్మద్ సాజిద్ అక్రమ్ని అడ్డగించి ఎందుకు ఆపాడు? గత 2 దశాబ్దాలుగా సిరియాలో ఏం జరిగింది, ఇప్పటికే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అందుకే కదా పొట్ట చేతితో పట్టుకుని సిరియా నుండి ఆస్ట్రేలియా వలస వచ్చాడు. అనుభవం పాఠాలు నేర్పుతుంది. అహ్మద్ అల్ అహ్మద్కి అనుభవం అయింది, కానీ ఆస్ట్రేలియాలో ఉన్న మిగతా ముస్లిమ్స్కి అనుభవం లేదు. అందుకే యూదుల మరణానికి సంతోషపడుతూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అక్టోబర్ 7 ఇజ్రాయెల్లో హమాస్ దాడి, పహల్గావ్లో పర్యాటకుల మీద దాడి, ఆస్ట్రేలియాలో బోండి బీచ్ దాడి ఒకే తరహాలో జరిగాయి. ఇక ముందు జరుగుతాయి.